పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నాను. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలీదు, ఓడిపోతానో తెలీదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ